ప్రేమ వినడానికి శ్రావ్యంగా, పిలవడానికి తీపిగా, అనుభవించడానికి ఎంతో హాయిగా ఉంటుంది. అంతే, అంతకు మించి ఏమీ లేదు. మాకు కూడా అలాగే అనిపించింది. ఇంట్లో వాళ్ళని కాదని బయటకొచ్చేసి ఒక్కటిగా ఒంటరిగా బతుకుతాం అనుకున్నాం. ప్రపంచాన్ని జయించేసాం అన్నంత హ్యాపీగా ఫీల్ అయ్యాం. కానీ ప్రపంచం అంటే ఏంటో తెలియడం అప్పుడే మొదలైంది. బాగా కష్టపడి చదివి మంచి జాబ్ చేయాలి అన్న మా ఆశలకి, మేం చేస్తున్న దానికి ఎక్కడా పొసగలేదు. తల్లిదండ్రులు మమ్మల్ని ఆదరిస్తారన్న ఆశ కూడా చనిపోయింది. ఒక అప్పు తీర్చడానికి మరొకటి. మొదటిసారి చాలా భయం వేసింది. అప్పు తీసుకున్న చెల్లమ్మే తీర్చకపోతే పెళ్ళాం అవ్వాలని తెలిసి అసహ్యం వేసింది. తల్లికి చెల్లికి తేడా తెలియని వెధవలు ప్రేమలో ముంచి ఇంట్లోంచి వచ్చేలా చేసి తప్పుడు నిర్ణయాలతో మా ఆశయాల్ని కాల్చేసిన మా వయసు. అందరూ బాధ్యులే. కలిసి బతకలేని మేము కనీసం కలిసి ప్రణయానికి సందేశమా, ప్రళయానికి సంకేతమా, ఇది మరణమా నిష్క్రమణమా, లోకానికే ధిక్కారమా. ఈ పువ్వులే ఇలరాలగా, చితిమంటలే ఒడి చేర్చగా, ఈ లోకమే ఒక కంటకం చేసింది కసి సంతకం. చందు, నువ్వు అర్జున్ని చేసుకోవాలని మేము అనట్లేదు. నీకెవరన్నా ఇష్టం ఉన్నా. లేదు మమ్మీ, మీ ఇష్టమే నా ఇష్టం. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టాను. సారీ మమ్మీ. వాణ్ణి తలుచుకుంటే నవ్వాలో ఏడ్వాలో అర్థమే కాదు. ఇంకోసారి ఏమైందంటే, మనం అక్కడికి వెళ్ళి మాట్లాడుకుందామమ్మా. వాళ్ళిద్దరిని మాట్లాడుకోనివ్వు. సో ఎవ్రీథింగ్స్ క్వైట్ కూల్. మీరు నన్ను నిజంగా ఒక విషయంలో క్షమించాలండి. మమ్మీ నాకు మెయిల్లో మీ ఫోటో పంపించినప్పుడు అవుట్ ఆఫ్ సమ్ యాంగ్జైటీ, సమ్ క్యూరియాసిటీ, నేను నా ఫ్రెండ్కి ఫోన్ చేసి మీ గురించి చెప్పి ఒకసారి కలవమని చెప్పాను. అంతే. దేశమంతటా హోలీ జరుపుకుంటుంటే వాడు మీ ఫోటో తీసుకెళ్ళి ఎంక్వైరీ చేశాడు. దట్ ఫెలో, ఛా, ఫర్ దిస్ అన్ఫార్చునేట్ థింగ్ ఐఎమ్ రియలీ సారీ. చందన, మీ ఫ్రెండ్స్లో బాలు అని ఎవరైనా ఉన్నారా? బాలునా? బాలు అని ఎవరు లేరే. బాలు తెలీదా చందన? నన్ను డాడీని బెస్ట్ ఫ్రెండ్స్ చేసింది, ఈ చందన బంగారం అని చెప్పింది, ఈ సంబంధాన్ని కలిపింది అంతా బాలునే. హీ సో క్యూట్ తెలుసా? బాలు వీడికి పని పాట లేకుండా పోయింది. ఏంట్రా డోంట్ లిఫ్ట్ గడా? వీడు అంత చూడాలి. హలో, అమృతపాణి అట్టుబండికి రంగు రాలేదని అమృతాంజనం రాసుకునే. అది కాదు సార్. ఏది కాదురా, మా మేనల్లు పంజాబీ అమ్మాయిని పట్టాడు. అరే, నేను చెప్పేది వినరేంటి? ఆ అమ్మాయి ఎవరు చుట్టమో తెలుసా? మన్మోహన్ సింగ్. బాబు, మాకు ఇన్ఫ్లుయెన్స్లు ఉన్నాయి. ఎవరు బాబు? బరాక్ ఒబామానా? నాకు జాబ్ వచ్చిన తర్వాత 1 month శాలరీ నాది కాదనుకుంటే
నీ చెక్ క్లియర్ అయిపోద్ది తొక్కలోది పెడివా ఫోన్ నీ మహి యు నో వాట్, నీకు ఇక మీదట నా నుంచి ఎలాంటి టార్చర్స్ ఉండవు. అవునరా, నాకు బెంగళూరులో జాబ్ వచ్చింది, జాయినింగ్ ఇన్ 10 days. ఈ 10 days అయినా నిన్ను ఇబ్బంది పెట్టకూడదు అనుకున్నాను రా. ఇన్ని ఇయర్స్గా నిన్ను బక్రా చేసినందుకు ఐఎమ్ రియలీ సారీ. హే కిషోర్ అన్న. హాయ్. 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 హాయ్ నందు. హాయ్ మిస్ నందిని అలగప్పన్. హ్యాపీనా? యా ఆఫ్ కోర్స్, లైఫ్ లో ఎంత హ్యాపీగా ఎప్పుడూ లేను. గుడ్. హే కిషోర్, నీదానే కిషోరి. రేయ్, డోంట్ మేక్ జోక్స్ అరౌండ్ మై డాడ్, ఆల్ రైట్? ఓ సారీ సారీ కిషోర్ నా. ఇట్స్ ఓకే. అంటే వాళ్ళ అమ్మా నాన్న మిస్ అవుతుంది అనమాట. అంతేగా మరి. బంగారం, నా మాట విను. నువ్వు నీ పేరెంట్స్ని ఎంతగా మిస్ అవుతున్నావో వాళ్ళు మిమ్మల్ని అంతకన్నా ఎక్కువగా మిస్ అవుతున్నారేమో. కిషోర్నా, నందిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళు. అవసరమైతే వాళ్ళ కాళ్ళు పట్టుకో. వాళ్ళ పేరెంట్స్ నీ పేరెంట్స్ లానే కదా. అబ్బాబ్బాబ్బా, ఈ హైదరాబాద్లో వర్షం వచ్చిందంటే సమాలిక్கிறது ரொம்ப కష్టం. Get out! పోవే బయటికి. ఈ సమయంలో కడుపుతో ఉన్న అమ్మాయిని కనీసం రేపు తెల్లవారే వరకైనా ఉండనివ్వండి ప్లీజ్ డాడీ. యాదమ్మా, ఎక్కడున్నావే? అమ్మా, ఎన్నాళ్ళకు దొరికావే? నిన్ను ఏం చేస్తానో చూడు. మొగుడంటే నోకు అయిపోయింది నీకు. సంపేస్తా. నువ్వు నన్నేం చెయ్యలేవురా. చేజమ్మా నువ్వు జయజమ్మ కాదు, యాదమ్మ. శాంతి శాంతి